మీరెప్పుడైనా బాల్డ్ ఈగల్‌ని ఇంత దగ్గరగా చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ చూసి షాకయ్యాను. హలో గైస్! ఈరోజు నేను మిస్సోరీలో వ్యాలీ పార్క్ దగ్గరున్న వరల్డ్ బర్డ్ శాంక్చురీకి వచ్చాను. ఫస్ట్ లుక్‌కి ఇది నార్మల్ పార్క్‌లా కనిపిస్తుంది. కానీ లోపలికెళ్ళాక అసలు వైబ్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇక్కడ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్‌కి $5 మాత్రమే. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మనీ ప్రాఫిట్ కోసం కాదు. ఇంజ్యూర్ అయిన బర్డ్స్‌ని రెస్క్యూ చేయడానికి, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఫుడ్, మెడిసిన్స్, మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తారు. అలానే ఇక్కడున్న రీహాబ్ హాస్పిటల్ ఒక్క సంవత్సరానికి 600 పైగా వేట పక్షులను ట్రీట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 150కి పైగా యానిమల్స్ ఇక్కడ కేర్‌లో ఉన్నాయి. ఈగిల్స్, ఔల్స్, హాక్స్, వాల్చర్స్, చాలా రేర్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. యాక్సిడెంట్స్ వల్ల ఇంజర్డ్ అయిన బర్డ్స్, ఎలక్ట్రిక్ వైర్స్‌కి హిట్ అయినవి, మరికొన్ని హంటింగ్ వల్ల హర్ట్ అయినవి, అలాంటి వాటిని రెస్క్యూ చేసి మళ్ళీ వైల్డ్‌లో సర్వైవ్ అవ్వగలిగే స్టేజ్‌లో ఉంటే రిలీజ్ చేస్తారు. లేకపోతే లైఫ్ టైమ్ ఇక్కడే కేర్ తీసుకుంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ శాంక్చురీని 1977లో ఒక ఆర్నిథాలజిస్ట్ అంటే బర్డ్ సైంటిస్ట్ స్టార్ట్ చేశాడు. దాదాపు 50 సంవత్సరాల నుండి ఇది కంటిన్యూ అవుతుంది. నాకు పర్సనలీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది యాంఫిథియేటర్ ఎక్స్‌పీరియన్స్. అక్కడ వాళ్ళు లైవ్‌గా బర్డ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎలా హంట్ చేస్తాయి, ఎంత స్పీడ్‌తో ఫ్లై అవుతాయి, ఎందుకు కన్జర్వేషన్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్తారు. కొన్ని బర్డ్స్‌ని లైవ్‌గా ఫ్లై కూడా చేయిస్తారు. మరి హైలైట్ ఏంటంటే షో అయిపోయిన తర్వాత అమెరికా నేషనల్ బర్డ్ అయిన బాల్డ్ ఈగల్‌తో అందరికి ఫోటో దిగడానికి ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ మనకిష్టం ఉంటే డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. నిజంగా చెప్పాలంటే నేనైతే డొనేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇచ్చే చిన్న అమౌంట్ కూడా ఒక బర్డ్ ట్రీట్మెంట్‌కి హెల్ప్ అవ్వచ్చు. ఇది లౌడ్ టూరిస్ట్ స్పాట్ కాదు. బర్డ్ సౌండ్స్, ఫారెస్ట్ ట్రైల్స్, ఫ్రెష్ ఎయిర్, చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. కొంచెం టైం ఫోన్ పక్కన పెట్టి నేచర్ ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ మంచి స్పాట్. ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ కేజెస్‌లో ఉన్న క్లోజప్ షాట్స్‌కి చాలా స్కోప్ ఉంటుంది. ప్రతి బర్డ్ యొక్క డీటెయిల్స్, ఫెదర్స్, కళ్ళు అన్నీ కెమెరాలో క్యాప్చర్ చేయడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది. బర్డ్స్ రిలేటెడ్ మెమెంటోస్, బుక్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడవచ్చు. పిల్లలు ఉన్న ఫ్యామిలీస్‌కైతే ఈ ప్లేస్ స్పెషల్‌గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే స్కూల్ బుక్స్‌లో చదివే బర్డ్స్‌ని రియల్ లైఫ్‌లో చూడడం పిల్లలకి లైఫ్ టైమ్ మెమరీ అవుతుంది. కొన్ని ప్లేసెస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. అలానే కొన్ని ప్లేసెస్ మాత్రం అవేర్‌నెస్ ఇస్తాయి. కానీ ఈ ప్లేస్ రెండూ ఇస్తుంది. సో నెక్స్ట్ టైం సెంట్ లూయిస్ సైడ్ వస్తే లోన్ ఎల్క్ పార్క్‌తో పాటు ఈ వరల్డ్ బర్డ్ శాంక్చురీ కూడా మిస్ అవ్వకండి. రెండూ ఒకే రోజు కవర్ చేయవచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఆ డే వర్త్ ఇట్.